జై శ్రీరామ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని సదా భగవంతుని నేను ప్రార్థిస్తానండి. మనము ముందు వీడియోలో దక్షిణామూర్తి శ్లోకం కోసం తెలుసుకున్నాము. దక్షిణామూర్తి ఎప్పుడు చిన్ముద్ర పట్టే ఎందుకు ఉంటారు? ఆయన చిన్ముద్రతో జ్ఞానాన్ని ఎలా సనత్సనందాదులందరికీ కూడా ప్రసాదించారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సరేనా అండి? ఇంకెందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. ఇలాంటి వీడియోస్ రోజుతోటి నా నుంచి మీ తరపున వస్తూనే ఉంటాయండి. ఇలా మీ దగ్గర రావాలి అంటే కనుక ఈ వీడియోస్ అన్నిటికీ కూడా కొంచెం ఒక్కదాన్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే బెల్ ఐకాన్ని మనము ప్రెస్ చేసి ఉంచుకుంటే కనుక నేను పెట్టే వీడియోలన్నీ మీ వరకు చేరుతాయండి. మీ అందరి ఆదరాభిమానానికి కూడా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రంలోని ఆయన చిన్ముద్ర పట్టుంటారు. ఆయన జ్ఞానాన్ని అందరికీ ప్రసాదిస్తారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ గట్టు పరిస్థితులు ఏవీ లేకుండా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఇది మనకు తెలిసిన విషయం. కానీ ఈ చిన్ముద్రలో ఏముంది అంతగా అనేది చాలా మందికి తెలియదు. మనం ప్రాణాయామం చేసేటప్పుడు కూడా మెయిన్లీ ఫస్ట్ యోగ ముద్రలు అన్నిటిలో కూడా ఫస్ట్ నేర్పించేది ఏంటి అంటే చిన్ముద్ర. ఇది చిన్ముద్ర, ఇది చిన్ముద్ర. ఈ చిన్ముద్ర ఇది భగవత్ స్వరూపము, ఇది జీవస్వరూపము. ఇది మనలో ఉన్న ఈ 3 గుణాలకి 3 వేళ్ళు ప్రతీక. 3 గుణాలు ఏంటండి? మనకు ఉన్న సత్వ రజస్ తమో గుణాలు. ఈ మూడింటికి కూడా 3 వేలు ప్రతీక అండి. ఇది ఈ అంగుష్ట మాత్రంగా ఉన్నది. ఇది ఈ బొటన వేలు ఎప్పుడు దైవత్వానికి ప్రతీక. అందుకే మనకి భగవంతుడు ఇంట్లో ఏమైనా విగ్రహాలు ఉంటే ఈ బొటన వేలు అంతే ఉంచండి, అంగుష్ట మాత్రంగానే ఉండాలి అని చాలా మంది చెప్తూ ఉంటారు. మన చుట్టూ ఉండే కాంతి పుంజం అంతా కూడా ఎంత పరిమాణంలో ఉంటుంది అంటే మనలో ఉన్న, అంటే సైంటిఫికల్ గా చెప్పాలి అంటే మన ఆరా మన ఆరా అనేది మనలో ఉన్న శక్తి అంతా కూడా అంగుష్ట మాత్రంగానే ఉంటుంది. అందుకని భగవత్ స్వరూపాన్ని ఈ అంగుష్ట మాత్రమైన బొటన వేలుతో పోల్చారు. జీవస్వరూపం ఇది. జీవుడు ఎప్పుడు బొటన వేలుతో, అదే చూపుడు వేలుతో చూపుడు వేలుని చూపుతూ ఉంటాడు. ఈ 3 వేళ్ళు కూడా సత్వ రజస్ తమో గుణాలు. తమో గుణం ఎప్పుడు కూడా బద్ధకం, నిద్ర, లేజీగా ఉండడానికి ప్రతీక. అందుకే మనకి ఎప్పుడైనా కూడా తమో గుణం చాలా తక్కువగా ఉండాలని మన వేళల్లోనే తెలుస్తుందండి. తమో గుణం అనేది చాలా తక్కువగా ఉండాలి. మనం చేయాల్సిన పనికి ఆలస్యం చేయకుండా ఉండాలి. ఆలస్యం చేస్తే అది మనకు ఫలితాన్ని ఇవ్వదు. ఆలస్యం చేస్తే మనం ఆ పని చేసినా చేయకపోయినా దాని యందు ఫలితాన్ని మనం ఏమాత్రము పొందము. అలాంటిది మనము తమో గుణం, బద్ధకం, చాలా మంది నిద్ర, బద్ధకము, నెక్స్ట్ ఏమో దాని నుంచి వచ్చే తమో గుణం అంతా కూడా ఎప్పుడూ ఏదో తుర్యావస్థలో ఉన్నట్టుగా, స్వప్నావస్థలో ఉన్నట్టుగా ఉంటారు. స్వప్నావస్థలో మనం ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు జాగృత అవస్థలోనే ఉండాలి. మనం ఎప్పుడు తెలిసి ఉండాలి. జీవితాన్ని మనం ఎరుకలో పెట్టుకోవాలి అంటే అందుకే దక్షిణామూర్తి పాదాలను పట్టుకోవాలి. ఇది తమో గుణానికి ప్రతీక. రజోగుణానికి ప్రతీక ఇది. అందుకే ఎప్పుడు వివాహాది సమయంలో మనకి ఈ వేణుకే ఉంగరాన్ని పెడతారు. వివాహ సమయ వేడుకల్లోని కానీ, లేదంటే నిశ్చయతాంబూల వేడుకల్లో కానీ ఎప్పుడైనా ఈ వేడికి ఎందుకు ఉంగరాన్ని పెడతారు అంటే ఇది రజోగుణానికి ప్రతీక. అహంకారంతో ఉండకుండా మనకి పనులు అనేవి జరుగుతూ ఉండాలి. దానికి రజోగుణం అనేది ప్రతీక. రజోగుణాన్ని ఎప్పుడు ఉంగరం వేణుతో చూపిస్తారు. ఆ తర్వాతకి ఇది సత్వగుణం. సత్వగుణం అన్నిటికన్నా ఎక్కువగా ఉండవలసింది. సత్వగుణంలో కూడా సాత్వికమైన అహంకారం అనేది ఉండకూడదండోయ్. ముందుకుండా చెప్తున్నాను. అంటే ఇది నేను చేశాను, నేనే చేశాను అని అనుకోవడానికి లేదు. ఎప్పుడు శంకరాచార్యులు చెప్పింది ఏంటంటే నేను, నాది అనేది వదిలేస్తే అహం బ్రహ్మాస్మి స్థాయికి వెళతారు అనేది ఆయన చెప్పిన రహస్యం. మొత్తం అంతా కూడా ఒకటే, అంతా పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పిన వారు ఆయన. ఆ స్థాయికి మనం చేరుకోవాలి అంటే మనలో సత్వగుణం ఎక్కువగా ఉండాలి. సత్వగుణం మెయిన్లీ మనకు కావాల్సింది ఏంటి అంటే చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. పెద్దలైన వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే
సాత్వికమైన అహంకారం వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే నేను తెల్లవారు లేస్తానండి, పూజ చేస్తాను. లేదంటే నేను వంట చేస్తానండి. లేదంటే ఏదైనా వాళ్ళు ఏ పని చేసినా, నేను బట్టలు ఉతికానండి, లేదంటే నేను ఒక ఆఫీస్‌కెళ్ళానండి, లేదంటే పలానా దగ్గరికి నేను ఒక సభకి వెళ్ళానండి. అందులో ఉపన్యాసం ఇచ్చాను. నేను చేసినట్టుగా ఎవ్వరు చేయలేరు అని అంటూ ఉంటారు చాలామంది. దీన్నే సాత్వికమైన అహంకారం అంటారు. ఈ సాత్వికమైన అహంకారాన్ని మనము ఈశ్వరుడి దగ్గర విడిచిపెట్టవలసిందే. ఈశ్వరుడి దగ్గర మనం ఈ సాత్వికమైన అహంకారాన్ని విడిచిపెడితే ఆయన ఒడిలో మనల్ని చేర్చుకోవడానికి ఆయన కించిత్ కూడా ఆలోచించడు. అస్సల నీకు ఏది ఉంది ఏది లేదు అనేది పట్టించుకోడు ఆయన. అన్నీ ఇచ్చినవాడు నువ్వే నాన్న అని చెప్పి మనము ఆయన పాదాల దగ్గర మన మనస్సును గాని ప్రయత్నపూర్వకంగా పెట్టాలి. ఎప్పుడూ మనస్సుకి కోరికల్ని మనస్సు పట్టుకుని ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని చెప్పి మన మనస్సుని మన కోరికల్ని పగ్గాలు వేసి పట్టాలి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది ఉండాలి. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ఎప్పుడు మనము ఎలా ఉంచుకోవాలి? ఇంద్రియ నిగ్రహాన్ని మన చేతులు మన గుప్పెట్లో ఎలా ఉంచుకోవాలి అంటే చిన్ముద్ర పట్టాలి. చిన్ముద్ర పెట్టి ధ్యాన ముద్రలో కూర్చొని మనం రోజు మనకి నచ్చిన దేవి స్వరూపం గాని, లేదంటే దేవతా స్వరూపాలు ఏవైనా సరే అష్టాక్షరి, పంచాక్షరి మహామంత్రాలని జపిస్తూ, గాయత్రి మంత్రాన్ని గాని జపిస్తూ ఉన్నట్లయితే ఎంతసేపు అక్కర్లేదు. ఒక అరగంట, ఒక పావు గంట, లేదంటే ఒక 10 నిమిషాలు, లేదంటే మరీ అంతగా కాకపోతే 5 నిమిషాలు. జీవితంలో నీ కోసం నువ్వు ఒక 5 నిమిషాలు వెచ్చించుకోకపోతే, నీ కోసం నువ్వు వెచ్చించుకోకపోతే నీ జీవితంలో వృధా. నీ జీవితం అనేది వృధా. అది ఎంతవరకు తీసుకెళ్తుంది ఆ స్థాయి అనేది మనము ఈ జపం చేస్తున్న దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. మీరు 41 రోజులు జపం చేయండి. 42వ రోజు మీకు తెలియకుండానే మీరే ఆ 5 గంటలకు లేస్తారు. మీకు తెలియకుండానే మీరు ఆ జపం దగ్గర కూర్చోవాలని మీ మనస్సు ప్రయత్నపూర్వకంగా కూర్చుంటుంది. మనస్సు ఎప్పుడూ కూడా ఇక్కడ కూర్చేస్తుంది, ఎవడో తిట్టాడనో, లేదంటే ఎక్కడో ఏదో వంట చేశాడనో, ఈ వీటి మీద పోతూ ఉంటుంది ధ్యాస. అలా పోకుండా ఉండేటట్టు చేసేది ఏంటి అనేది ధ్యానం. ధ్యానం వలన జ్ఞానం కలుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్వామి దక్షిణామూర్తి ఏమీ మాట్లాడకుండా సనక సనందాది మహర్షులందరికీ కూడా ఇదే చిన్ముద్రను పట్టి జ్ఞానబోధ చేశారు ఆయన. మనందరికీ కూడా జ్ఞానం కావాలంటే ఖచ్చితంగా చిన్ముద్ర పట్టి ఒక్క 5 నిమిషాలు కూర్చోండి. 5 నిమిషాలు కూర్చొని మీకు ఏమి రాకపోయినా ఓం శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ ఏదో ఒక మంత్రాన్ని పట్టుకొని మీ ఇష్టదైవాన్ని తలంచుకొని ఒక 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. 42వ రోజు మీ జీవితంలో జరిగే మార్పుని మీరే చూస్తారు. అంటే కూర్చోవడం మార్పు అంటే కాదు. మన బుద్ధి వికసితం కలుగుతుంది. మన బుద్ధిలో వైక్లభ్యం కలుగుతుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా మనం చేసే పనులన్నీ కూడా మనకు మనంగా మార్చుకుంటాము. వేరే వాళ్ళు ఎవ్వరూ వచ్చి మనకు చెప్పరు. చెప్పాల్సిన అవసరం కూడా అప్పుడు ఉండదు. అలాంటి స్థాయికి మీరు చేరుకోవాలని ఆశిస్తూ ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో మంచి మంచి విషయాలు నేను చెప్పాలని ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. జై హింద్. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. జై శ్రీరామ్.